హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ అషు అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఖుషి కబుర్లు. హలో, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారండి? సో తమ్నేల్ చూడగానే మీకు అర్థమై ఉంటుంది కదా, మా హస్బెండ్కి దుబాయ్ నుండి ఇండియాకి ట్రాన్స్ఫర్ అయింది. సో లొకేషన్ వచ్చేసి పారాదీప్, ఒరిస్సా స్టేట్. మేము రేణిగుంట జంక్షన్ నుండి బయలుదేరాము ట్రైన్లో. ఎక్కడికి వెళ్తున్నాం మనము? ఎక్కడికి వెళ్తున్నాం మనము? పప్పా దగ్గర. బాగా చెప్పు, పప్పా దగ్గర వెళ్తున్నామా? ఎవరా బాబు? ఇంత మంచి వ్యూని కున్ను చూపించేదాకా నేను చూడలేదండి. చాలా చాలా బాగుంది. చాలా వరకు ఐ థింక్ చాలా కిలోమీటర్స్ వరకు ఇలాగే వాటర్ ఉన్నాయి. ఇదేదో రివర్ అనుకుంటానండి, ఐ థింక్ కృష్ణ అనుకుంటాను. మేము ఉండే లొకేషన్ దగ్గర ఈ రివర్ వచ్చేసి సీలో కలుస్తుందంట. సో వెళ్ళాక చూడాలి అన్ని లొకేషన్స్. అండ్ మా హస్బెండ్కి దుబాయ్ నుండి ఇండియాలో ఒరిస్సా స్టేట్లో పారాదీప్ అనే లొకేషన్కి ట్రాన్స్ఫర్ అయిందండి. పారాదీప్ వచ్చేసి బీచ్ ఇవన్నీ ఇలా ఉన్నాయి కొన్ని లొకేషన్స్. మాకు కడప నుండి పారాదీప్కి డైరెక్ట్ ట్రైన్స్ లేవండి. సో మేము రేణిగుంట నుంచి సెర్చ్ చేస్తే ఉన్నాయి డైరెక్ట్ ట్రైన్. అది కూడా కటక్ జంక్షన్ అని ఒక లొకేషన్ వరకు ఉంది. మళ్ళీ అక్కడ నుంచి మేము పారాదీప్కి బై రోడ్ కానీ ట్రైన్ కానీ ఉంటుంది. ట్రైన్స్ వచ్చేసి టైంకి ఉండవు, బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. బై రోడ్ వెళ్ళిపోవచ్చు. కటక్ జంక్షన్ నుంచి ఐ థింక్ అరౌండ్ 100 కిలోమీటర్స్ అలా ఉంటుంది. సో మా హస్బెండ్ ఆల్రెడీ వెళ్ళి హౌస్ అదంతా చూసారు కాబట్టి మేము మాత్రమే లగేజ్ తీసుకొని వెళ్తున్నాము. సో తను అక్కడ కటక్ జంక్షన్కి ట్రక్ తీసుకొని వస్తారు, మినీ ట్రక్. ఎందుకంటే వెహికల్ ఉంది, 2 వీలర్ అండ్ లగేజ్ చాలా ఉన్నాయి. సో అవన్నీ అందులోనే ఎక్కించేసుకొని తీసుకెళ్ళాలి మేము. ఇలా ఫ్యామిలీ షిఫ్ట్ అవ్వడం అంటే చాలా కష్టం అండి. ఎందుకంటే చాలా లగేజ్ ఉంటుంది. అసలు మైండే వర్క్ చేయలేదు ఇన్ని డేస్. నాకు ఏం తీసుకెళ్ళాలి, ఏం పెట్టుకోవాలి అనేదే అసలు వర్క్ చేయలేదు. అందుకే ఇన్ని డేస్ వీడియోస్ కూడా నేను ఏం చేయలేదండి. వెళ్ళాక అన్నీ సెట్ చేసుకొని కంటిన్యూగా వీడియోస్ చేయాలి. ఇంకా ఎక్కడికి వెళ్తున్నాం కున్ను మనము? ఇదేం కలర్? पूरी तिरुपति
కున్ను అయితే ఫస్ట్ టైం ట్రైన్ జర్నీ చేస్తున్నాడు. 3 టైర్ అలా బుక్ చేసుకోవాలనుకున్నాం కానీ ఒక్కోసారి ఏసీ కంపార్ట్మెంట్స్కి డోర్స్ అసలు ఓపెన్లోనే ఉండవు, ఓపెన్ చేయరు. ఇంత లగేజ్ని షిఫ్ట్ చేసుకోవాలంటే మాకు చాలా కష్టం అవుతుంది ఓపెన్లో లేకపోతే. సో అందుకే రిస్క్ ఎందుకనేసి స్లీపరే చేసేసుకున్నాము. తనకైతే అస్సలు నచ్చలేదు కున్నుకి. ట్రైన్ దిగేద్దాం, కార్లో వెళ్దాం అంటూనే ఉన్నాడు. పాపం ఎప్పుడూ అసలు జర్నీ చేయలేదు ట్రైన్లో, అందులోనూ ఇంత లాంగ్ జర్నీ చేసేసరికి అసలు బోర్ కొట్టేసింది. ప్రతి స్టేషన్లోనూ ఇంకా దిగేద్దాం మమ్మీ అని అంటూనే ఉన్నాడు. ఇంకా కార్ రాలేదు నాన్న అని మేనేజ్ చేస్తూ తీసుకొని వచ్చేసాము. ఆల్మోస్ట్ 19 అవర్స్ జర్నీ ఉంటుంది రేణిగుంట నుంచి కటక్ జంక్షన్కి. మళ్ళీ అక్కడ నుండి 1.5 అవర్ ఉంటుంది. आप ले लेंगे क्या? कौन सा जी? हम ले लेंगे, हम लेके आएगा इधर ही है ना। కటక్ జంక్షన్ వచ్చేసి భువనేశ్వర్ నుండి ట్రైన్లో అయితే 20 మినిట్స్ జర్నీ అండి. బస్సులో అయితే ఇంకా ఎక్కువ టైం పట్టొచ్చు. అండ్ ఇక్కడైతే ఫైనల్గా రీచ్ అయిపోయాము కటక్ జంక్షన్కి. ఈ స్టేషన్ బయట అవుట్ సైడ్ లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. చూడగానే ఒక ఫోర్ట్ చూస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంది సేమ్. అండ్ మేము రీచ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ 1:20 అలా అయ్యింది. సో మేము ట్రైన్లోనే తినేసి దిగేసాము. ఇంకా డైరెక్ట్ ట్రక్లో వెళ్ళిపోవడమే ఇంటికి. అండ్ మళ్ళీ ఇక్కడ నుంచి 1.5 అవర్ జర్నీ ఉంది. సో మేము ఫైనల్గా రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ 4 అలా అయ్యిందండి. 2 వీలర్ హ్యాండ్ ఓవర్ చేసుకొని లగేజ్ అంతా షిఫ్ట్ చేసుకొని ట్రక్లో మేము స్టార్ట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ ఇక్కడే 1/2 అవర్ దాకా టైం పట్టిందండి. ఆలోపు మేము ఇక్కడంతా షూట్ చేసుకుంటూ ఉన్నాను వీడియోస్ని. నాకెందుకో ఈ స్టేషన్ అయితే చాలా బాగా నచ్చిందండి. ఈ స్టేషన్కి ముందు ఇక్కడ ఒక ఫ్లాగ్ ఉందండి. నేను ఫస్ట్ అబ్జర్వ్ చేయలేదు, ఫైనల్గా వెళ్ళిపోయే ముందు చూశాను. అందుకే ఒక చిన్న బిట్ని క్యాప్చర్ చేశాను. అండ్ ఇక్కడైతే కొన్ని ఫన్నీ వీడియోస్ ఇలా అన్నీ షూట్ చేసుకున్నాను. అండ్ ఫైనల్గా లగేజ్ అంతా షిఫ్ట్ చేసుకొని కటక్ నుండి పారాదీప్కి స్టార్ట్ అయిపోయామండి. అండ్ ఇక్కడ ఈ లొకేషన్స్ చూస్తూ ఉంటే నాకు రాజమండ్రి సైడ్ వెళ్తున్నట్లు అనిపిస్తోందండి. నేనైతే ఎప్పుడు రాజమండ్రి వెళ్ళలేదు, కానీ సినిమాలో ఇలా చూసాం కదా, సో అలా సిమిలర్గా అనిపించింది లొకేషన్స్ అంతా. చుట్టూ వాటర్ ఉంటాయి, మొత్తం కోకోనట్ ట్రీస్, బనానా ట్రీస్, ఇలా ఎటు చూసినా గ్రీనరీగానే ఉంటుందండి ఈ లొకేషన్. అండ్ ఎస్పెషలీ నాకు ఇక్కడ చూసినప్పుడు మాత్రం అటు సైడ్ రాజమండ్రి సైడే ఉన్నట్లు అనిపించింది. ఇటు సైడ్ నుంచి అటు క్రాస్ అవ్వడానికి వాటర్ పైన చిన్న చిన్న బ్రిడ్జెస్ ఇలా ఉన్నాయి. సో నాకు జర్నీ చేసినంతసేపు నేను ఏదో రాజమండ్రికి వెళ్తున్న ఫీలింగే ఉందండి, వేరే స్టేట్కి వచ్చాననే ఫీలింగ్ రాలేదు నాకు. అండ్ ఇది వచ్చేసి నా ఇన్స్టా స్టోరీ అండి. మీరు ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి ఫాలో అవ్వచ్చు. అండ్ మేమైతే పారాదీప్కి ఎంటర్ అయిపోయామండి. సో యా, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండ్ ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ సీ యు ఆల్ వెరీ సూన్. బాయ్.